తెలుగు తెలుగు భాష గురించి 10 కోట్ల సంక్షేమానికి చెప్పారు. దాన్ని ఇంగ్లీష్లో బయట ఇంగ్లీష్ కాదు సరే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తెలుగు భాషాభివృద్ధి అన్న పదం వినపడతాం ఆనందదాయక విషయం. ఎందుకంటే 10 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ అది పెద్ద మొత్తం అని చెప్పి నేను భావించను కానివ్వండి. అయితే తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచిస్తుంది, తెలుగు భాషను కాపాడుకోవాలన్న ఆలోచన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందన్నది ఈరోజు స్పష్టం చేశారు. ఎందుకంటే మనది భాషాపూర్వకంగా ఏర్పడే జాతి. ఎప్పుడైతే భాషను మనం సంరక్షించుకుంటామో అప్పుడు జాతి సంరక్షణ. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో తెలుగు భాషకి అధోగతి పాలు చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రత్యేకించి విద్యా విధానంలో తెలుగు కనుమరుగైన పరిస్థితి వచ్చింది. అలాగే తెలుగు కొరకు ఏర్పడ్డ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైన పరిస్థితి వచ్చింది. ఆ రోజు చంద్రబాబు గారు తెలుగు భాష ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తే ఆ సంస్థకి కనుమరు చేసే పరిస్థితి వచ్చింది. అలాగే తెలుగు అకాడమీ అంత పూర్వం సగర్వంగా స్థాపించుకుంటే దాన్ని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చి ఆ తెలుగుతనాన్ని కోల్పోయేలాగా చేసే పరిస్థితి వచ్చింది. అధికార భాష కమిషన్ కేవలం రాజకీయ విమర్శలకి కేంద్రంగా చేశారు తప్ప అధికార భాష అమలు చేసిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తెలుగులో ఉత్తర్వులు ఇవ్వాలన్నది, వాళ్ళ అన్ని జీవులు కూడా తెలుగులో రావాలని చెప్పిన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిన సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయం. అంచేత ఒక్కొక్క అడుగు వాళ్ళ తెలుగు వైపు ప్రభుత్వం నడిపిస్తుంది. ఎందుకంటే దీనికి అలాగే రాబోయే రోజుల్లో ఈ తెలుగు భాషకు సంబంధించిన సంస్థలన్నీ కూడా మంచి వ్యక్తులతో వాటిని నిర్మాణం చేసి తెలుగు భాషాభివృద్ధికి వాళ్ళ దోహదం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే గత 5 సంవత్సరాల్లో అంశ పురస్కారాలు కానివ్వండి, లేకపోతే కళారత్న పురస్కారాలు, ఉగాది పురస్కారాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మళ్ళీ ఈ ఏడాది మన ప్రభుత్వం ఈ కళారత్న పురస్కారాలు అలాగే ఉగాది పురస్కారాలు ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేయడం కూడా చాలా సంతోషించిన విషయం. ఎందుకంటే ఇవాళ మన సాహిత్యం కానివ్వండి, మన కళలు కానివ్వండి, మన సంస్కృతికి కానీ దోహదపడుతున్న వ్యక్తుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. ఆ బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. తిరిగి ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళా ఉగాది నాడు మన పెద్దలందరినీ కూడా గౌరవించాలని చెప్పిన ఆలోచన చేయటం చాలా ముదాహరణ విషయం. ఆ రకంగా ఒక్కొక్క అడుగు ఇవాళ తెలుగు గురించి ముందుకు పడుతుందని చెప్పి సార్, తెలంగాణలో తెలుగు భాషని కంపల్సరీ చేశారు. ఇక్కడ మనకైనా చేసేది ఉందా? ఇక్కడ 3 లాంగ్వేజ్ పాలసీ మీద మనకైనా అభిప్రాయం? వ్యక్తిగతంగా నా యొక్క భావన ఏంటంటే దాంట్లో మార్పు ఉండదు. ప్రాథమిక విద్య తెలుగులో సాగాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, యునెస్కో చెప్తుంది, జాతీయ విద్యావిధానం చెప్తుంది. దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా దాన్ని ఆలోచనలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు తెలుగుకి పట్టం కట్టింది విద్యా విధానంలో. అలాగే లోకేష్ గారు కూడా తప్పనిసరిగా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో మళ్ళీ తెలుగుకి మళ్ళీ అవకాశం కల్పిస్తారనే విశ్వాసం అయితే నాకు ఉంది. అది కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలుగు అక్షరాల నేరమని జాతి తయారవుతుంది. గత ప్రభుత్వంలో ఢిల్లీరావు గారు ఇప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు విజయవాడలో కొన్ని పాఠశాలకు వెళ్ళి తమ పేర్లు తెలుగులో రాయమని చెప్పి పిల్లల్ని కోరితే ఒక పిల్లవాడు కూడా తెలుగులో తన పేరు రాసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే తెలుగు అక్షరాలు నేరం అన్న పరిస్థితి వాళ్ళ మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు మళ్ళా చక్కదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం ఆ కోణంలో తప్పనిసరిగా ఆలోచిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలుగు భాష అభిమాని, నాకు ఆయనకి ఉన్న సంబంధం అంటే తెలుగు భాష గురించి ప్రధానంగా. అంచేత వారు కూడా గట్టిగా తెలుగు గురించి మాట్లాడుతున్నారు. తెలుగుని రక్షించుకోవాలని చెప్పిన తపనతో ఆయన కూడా పనిచేస్తున్నారు. అంచేత ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుకి మళ్ళీ వెలుగు వస్తుంది. ప్రత్యేకించి విద్యా విధానంలో తెలుగు వికసించాలని చెప్పి మాత్రం నేను మనసారి కోరుకుంటున్నాను. సార్, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో తమిళనాడు హిందీ సపోర్ట్ చేస్తారు. అంటే జాతీయ విద్యా విధానంలో తమిళనాడుది ఎప్పుడు కూడా ప్రత్యేకమైన విధానం అది. ఎందుకంటే వాళ్ళు ద్విభాషా సూత్రాన్ని అనుసరిస్తూ హిందీని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. అయితే తమాషా ఏంటంటే
అక్కడ దక్షిణ భారత హిందీ ప్రచార సభకు మద్రాసు కేంద్రం. కానీ అత్యధికంగా హిందీ చదివే వాళ్ళు తమిళ్. అంటే వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తున్నారు కానీ హిందీని నేర్చుకుంటున్నారు. ఆ రకమైన పరిస్థితులు తమిళనాడులో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎక్కువ మంది అధికారులు తమిళే. వాళ్ళందరూ కూడా హిందీ మాట్లాడతారు, హిందీ నేర్చుకుంటారు, హిందీలో నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క భాష మీద వాళ్ళకి అభిమానం ఎక్కువ, అంచేత జాతీయ భాషను హిందీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదే ఇవాళ కాదు, మొదటి నుంచి దాని మీద చాలా ఆందోళనలు గతం కూడా జరిగాయి. అయితే తమిళనాడులో జరిగిన పెద్ద ప్రమాదం ఏంటి, ద్విభాష. దీనివల్ల ఏమైందంటే తెలుగు మొట్టమొదటి పరిస్థితి. తెలుగే కాదు, ఇతర మాతృభాషలు ఏవైతే ఉన్నాయో ఆ మాతృభాషలు తమిళనాడులో మనుగడ సాగించలేని పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి హిందీ తర్వాత అత్యధిక సంఖ్యాకులు ఉండే తెలుగు. అలాంటిది వాళ్ళ తెలుగు 4వ స్థానానికి మనం పడిపోవడానికి కారణం అంటే కేవలం తమిళనాడులో విధానంలో మాత్రమే జరిగింది. ఎందుకంటే తమిళనాడులో ఉన్న తెలుగువారు ఇవాళ తమిళ్గా వాళ్ళు భావించబడుతున్నారు తప్ప తెలుగు వాళ్ళు వాళ్ళు నమోదు చేసుకోవట్లేదు. దానివల్ల ఒక్కసారిగా మన సంఖ్యాబలం తగ్గి ఇవాళ 4వ స్థానం లాంటిది జరిగింది. మంచిది. వాళ్ళు అక్కడ కూడా మనం అక్కడ కూడా ఇవాళ భాషోద్యమంలో మనం తెలుగుని కాపాడుకునే ప్రయత్నం చాలామంది ప్రయత్నం చేస్తాం. అదే పరిస్థితి మన తెలుగునాడు రాకూడదు అనేది మనంత కాదు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా తెలుగుకి మనం పట్టం కట్టడం. ఇది ఇందాక వారు శ్రీకృష్ణదేవరాయల పద్యాన్ని ఒకటి ఉదాహరించారు, ఆర్థిక మంత్రి తెలుసు. సరే, దేశ భాష తెలుగు లెస్స అన్నది అది వేరు. అక్కడ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు ఏం చెప్పాడు, ఎందుకు తెలుగు అంటే తెలుగే దేలయన్న దేశంపు తెలుగు. ఎందుకు తెలుగు అంటే దేశం తెలుగుదేశం అంచేత ఇక్కడ తెలుగు వికసించాలని చెప్పారు. ఆ తర్వాత దాన్ని ముందు తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుకి పట్టం కట్టారు.